హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెచ్కేజీఎన్ కార్ ఎలక్ట్రీషియన్ గ్యారేజ్. మన గ్యారేజ్ వచ్చి పొంగనూరు మదనపల్లి రోడ్ 2 వీలర్ సుజుకి షోరూమ్ ఆపోజిట్. చూడండి ఫ్రెండ్, మన గ్యారేజ్లో అయితే టొయోటా కోర్లా ఆల్టోస్ అనే వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్తో వచ్చింది. ఇది పెట్రోల్ విత్ సిఎన్జి అని. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాం. ఇగ్నిషన్ ఆన్ చేస్తే సెల్ఫ్ అయితే ఎత్తా ఉంది, క్రాంక్ అవుతూ ఉంది, కానీ మనకి స్టార్టింగ్ అనేది కావడం లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెట్రోల్ మోటార్కి సప్లై రావడం లేదు. మనం ఈ ఫీజులన్నీ చెక్ చేసినాము. ఇక్కడ వైరింగ్ ఫాల్ట్ ఉంది, వైరింగ్ కూడా మనం దానికి క్లియర్ చేసినాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఫీల్ పంప్ కాడ అయితే మనకి సప్లై వస్తుంది. మనకి మోటార్ కూడా ప్రెజర్ లో వస్తుంది. మోటార్ ఒకసారి వర్క్ అవ్వడం లేదు, దానికోసం మనం మోటార్ రిమూవ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫిల్ ట్యాంక్లో పెట్రోల్ ఫ్లౌట్ అనేది వస్తుంది. దీంట్లోనే మనకి మోటార్ కూడా ఉంటుంది. ఈ మోటార్ అనేది మనకి ఫెయిల్ అయిపోయింది. చూడండి, వేరే మోటార్ అనేది మనం ఇప్పుడు తెప్పించినాం. ఈ మోటార్ అనేది వేసి మనం ఇప్పుడు ఇవన్నీ ఫిట్టింగ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు కార్ అనేది స్టార్ట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి చూస్తాం. ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే క్లియర్ చేసి దీన్ని ఈ వర్క్ అయితే సక్సెస్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, క్లియర్ డేటా కూడా వేసినాం. నో డిటీసీ ఫాల్ట్ అనేది చూపిస్తుంది. టోటల్ సిస్టమ్ మొత్తం క్లియర్ అయిపోయింది. మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆన్ చేసి కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఆర్పిఎం కూడా చాలా బాగా రేజ్ అవుతుంది. ఫుల్ ఆర్పిఎం రేజ్ అవుతుంది. విత్ సిఎన్జిలో కూడా వర్క్ అవుతుంది. పెట్రోల్ అండ్ సిఎన్జి రెండు వర్క్ అవుతున్నాయి. చూడండి, సో మన ఫాల్ట్ అయితే సక్సెస్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, మీ వెహికల్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మా హెచ్కేజీఎన్ కార్ ఎలక్ట్రీషియన్ గ్యారేజ్కి విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియో అప్డేట్ కోసం